శాంతి. మురళీ తారీఖు డిసెంబర్ 24, 2024. సాకార బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, అపారమైన ఖుషి మరియు నశాల ఉండేందుకు దేహ అభిమానం అనే జబ్బును వదిలి ప్రీతి బుద్ధి గలవారిగా అవ్వండి. మీ నడవడికలను సరిదిద్దుకోండి. ప్రశ్న: ఎలాంటి పిల్లలకు జ్ఞాన ఉల్టా నష ఎక్కదు? జవాబు: ఎవరైతే బాబాను యథార్థంగా తెలుసుకొని స్మృతి చేస్తారో, ఎవరైతే బాబాను హృదయపూర్వకంగా మహిమ చేస్తారో, ఎవరికైతే చదువుపై పూర్తి గమనం ఉంటుందో వారికి జ్ఞాన ఉల్టా నష ఎక్కదు. ఎవరైతే బాబాను సాధారణంగా భావిస్తారో వారు బాబాను స్మృతి చేయలేరు. స్మృతి చేసినప్పుడు తమ సమాచారాన్ని కూడా బాబాకు తప్పకుండా తెలియచేయాలి. పిల్లలు తమ సమాచారాన్ని ఇవ్వనట్లయితే పిల్లలు మూర్ఛితులు అవ్వలేదు కదా అని బాబాకు ఆలోచనలు నడుస్తాయి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. పిల్లలందరి తరపున బాబాకు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటిది, స్వయాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు బుద్ధిని విచారసాగర మథనంలో బిజీగా ఉంచాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. వ్యర్థంగా పరచింతన చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోరాదు. రెండవది, శరీరం నుండి భిన్నమయ్యే ఏ చదువును బాబా నేర్పిస్తున్నారో దానిని నేర్చుకోవాలి. మాయ ఒత్తిడుల నుండి సురక్షితంగా ఉండేందుకు మీ స్థితిని అచలంగా స్థిరంగా చేసుకోవాలి. వరదానము: బ్రహ్మబాబా సమానం లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకొచ్చి ప్రత్యక్ష శాంపుల్గా అయ్యే సర్వుల సహయోగి భవ. వివరణ: ఎలాగైతే బ్రహ్మబాబా స్వయాన్ని నిమిత్త ఎగ్జాంపుల్గా చేసుకున్నారో, ఎవరు చేస్తారో వారే అర్జునుడు అనే లక్ష్యాన్ని సదా లక్షణాలలోకి తీసుకురావడం ద్వారా నెంబర్ 1గా అయ్యారు. కనుక అలా తండ్రిని అనుసరించండి. కర్మ ద్వారా జీవితంలో సదా మీరు స్వయం గుణమూర్తిగా అయ్యి ప్రత్యక్ష శాంపుల్గా అయ్యి ఇతరులకు సహజంగా గుణాల ధారణ చేసేందుకు సహయోగం ఇవ్వండి. దీనినే గుణదానమని అంటారు. దానం అంటేనే సహయోగం ఇవ్వడం. ఇప్పుడు ఏ ఆత్మలైనా వినేందుకు బదులు ప్రత్యక్ష ప్రమాణం చూడాలని కోరుకుంటున్నారు. కనుక ముందు స్వయాన్ని గుణమూర్తిగా చేసుకోండి. స్లోగన్: అందరి నిరాశల అంధకారాన్ని దూరం చేసేవారే జ్ఞాన దీపాలు. అచ్చా. ఓం శాంతి.